హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. రైల్వే బోర్డు నుండి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అర్హతతో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అదే రైల్వే బోర్డు నుండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ అర్హతతో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అంతకంటే ముందుగా ఈ రైల్వే నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకు వస్తున్నాయి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా మనకు తెలంగాణలో ఎగ్జామ్స్ సంబంధించి కూడా అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఆఫర్స్ని సెప్టెంబర్ 20, 21, 22 ఈ 3 డేస్లో ద బెస్ట్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ద బెస్ట్ కోర్సెస్ని మంచి ఫ్యాకల్టీస్ చేత డిజైన్ చేయబడిన కోర్సెస్ ఉన్నాయి. మీరు ఈ ఆఫర్ ప్రైసెస్లో తక్కువ ప్రైస్కే మీరు ఈ కోర్సెస్ని పొందవచ్చు. అయితే ఈ ఎస్పెషల్లీ ఈ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని చేయబడిన కోర్స్ అన్నమాట. ఇది 3.2 కోర్స్ ఇది. సో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ కోర్సు. ఈ కోర్స్ పైన కూడా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది 3 డేస్ పాటు. సో వెంటనే ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తక్కువ ప్రైస్కే ఈ బెస్ట్ కోర్స్ని మీరు పొందవచ్చు. ఓకే, అయితే కమింగ్ టు ద డీటెయిల్స్, మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి ఒకసారి. మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 21 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ మనకు అక్టోబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 21 అక్టోబర్ వరకు పేమెంట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకు మాడిఫికేషన్ చేసుకోవడం కూడా 23 అక్టోబర్ నుండి 1 నవంబర్ వరకు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే ఈ డేట్స్లో మీరు మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అయితే మేజర్గా ఈ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయండి. అంటే 4 కైండ్ ఆఫ్ పోస్టులు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దామండి. ఈ ఇండివిజువల్ పోస్టులు ఇప్పుడు 4 పోస్టులు ఏవైతే చెప్పానో వీటికి సంబంధించి ఓవరాల్గా 3445 పోస్టులు ఉన్నాయి. అందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి, 2022 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో వచ్చేసి 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 పోస్టులు ఉన్నాయి. అండ్ తక్కువ పోస్టులు ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి ఓన్లీ 72 ఉన్నాయండి. ఓవరాల్ అయితే 3445 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇది పే లెవెల్ వచ్చేసి ఇనిషియల్ పే 21,700 ఉంటుంది. రిమైనింగ్ 3 పోస్టులు కూడా మీకు 19,900 అనేది ఇది బేసిక్ పే అండి. మీకు డిఆర్ఎన్స్ అలవెన్సెస్ అని, మీకు ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్ అని, మీకు అలవెన్సెస్ కూడా అన్నీ యాడ్ అవుతాయి. అప్పుడు మీకు బేసిక్ పే కాస్త మీకు అప్పుడు వీటికి అవన్నీ యాడ్ అయ్యాక శాలరీ ఎక్కువ అవుతుంది అన్నమాట. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు ఏంటంటే B2, C2, A3 ఉన్నాయండి. వీటికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే మీకు ఏంటంటే మీరు ఇక్కడ చూడండి. A3 వచ్చేసి మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే డిస్టెన్స్ విజన్ 6/9, 6/9 మీకు. అండ్ ఇక్కడ మీకు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ ఇవి కూడా ఉండాలి. B2 వచ్చేసి మీకు ఏంటంటే 6/9, 6/12 ఉండాలి. ఇది 06 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అండి. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్, ఇది B2 అనమాట. C2 వచ్చేసి మీకు అంటే 6/12 ఉండాలి. డిస్టెన్స్ విజన్ వచ్చేసి ఇది 0.6, ఇది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఇవి మెడికల్ స్టాండర్డ్ సంబంధించి అండి. A3, B2, C2 అంటే అవి ఏంటి అంటే వాటికి సంబంధించిన అది డీటెయిల్స్ అండి క్లియర్గా. ఓకే, ఏజ్ వచ్చేసి మీకు ఏంటి నెక్స్ట్ 18 to 30 years ఉండాలండి. బట్ మనకు పాండమిక్ వల్ల మనకు 3 years ఇంక్రీజ్ చేయడం జరిగింది, 18 to 33 years అండి. అన్ని పోస్టులకు కూడా సేమ్ ఏజ్ ఉంటుంది అన్నమాట. అయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు చెప్పాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి. అయితే ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఏంటంటే ఈ 2025 వరకు, January 1, 2025 వరకు మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ అన్నమాట. ఆ టైం వరకు మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చేతిలో ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందంటే మీకు ఏజ్ చెప్పాను కదా, బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్తో పాటు మీకు ఇక్కడ డేట్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1992 January 2 వరకు మీకు ముందు బార్నే ఉండకూడదు. 2007 January 1 తర్వాత బార్నే ఉండకూడదు. ఇది ఈ కేటగిరీ వాళ్ళు. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 1989 January 2 ముందు బార్నే ఉండకూడదు. అండ్ 2007 January 1 వరకు తర్వాత బార్నే ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1987 January 2 ముందు అండ్ 2007 January 1 తర్వాత బాగానే ఉండకూడదు అనమాట. అది ఏజ్ రిలాక్సేషన్తో కలిపి.
ఓకే, ఏజ్ యాక్సెస్తో కలిపి ఈ డేట్స్ ఇవ్వడం జరిగింది, అది కేటగిరీ వైజ్గా. ఓకే, సో ఇదే నార్మల్గా మనకు కంప్లీట్గా ఏజ్ వచ్చేసి వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి కంప్లీట్గా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 500 రూపీస్ ఉంటుందండి. మనకు ఇందులో 400 రూపీస్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 రాశాక. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఇది జనరల్ క్యాండిడేట్స్ మామూలుగా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 250 రూపీస్ మాత్రం ఉంటుంది. వాళ్ళు 250 మొత్తము కూడా రీఫండ్ అవుతుంది ఎప్పుడు CBT 1 ఎగ్జామ్ రాశాక. అయితే అసలు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దామండి ముందుగా. అయితే అంతకంటే ముందు మీకు అంటే అప్లై చేసే ముందు మీకు ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. వాటికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ముందు నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఫోటోగ్రాఫ్ సంబంధించి 20 to 50 KB ఉంటే సరిపోతుందని చెప్పారు. సిగ్నేచర్ సంబంధించి 10 to 40 KB ఉంటే సరిపోతుందని చెప్పారు. బట్ మనకు లేటర్ మనకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఏంటంటే అందులో కొన్ని చేంజెస్ చేస్తున్నట్టు, ఆ చేంజెస్ మనకు నోటీస్ వచ్చింది. బట్ దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ NTPC నోటిఫికేషన్లో ఆ చేంజెస్ అప్లికబుల్ చేసే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ చేంజెస్తో పాటు ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ఆ రిక్వైర్మెంట్స్ కూడా చూద్దాం. ఆ రెండు సేమ్ అనమాట. ఆ చేంజెస్ అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఫోటో సైజ్ వచ్చేసి 30 KB to 70 KB ఉండాలి. ఇది మ్యాండేటరీ అనమాట. అది JPG ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఫోటో తీసుకోవడం మనకి అంటే ప్రొఫెషనల్ ఫోటో స్టూడియోలో తీసుకోవడం మంచిది. కెమెరా ద్వారా ఫోటోలు కానీ అండ్ సెల్ఫీలు తీసుకోవడం అది ఎలా ఉండదు. అండ్ ఫోటో క్యాప్ కానీ సన్ గ్లాసెస్ కానీ పెట్టుకొని ఉండకూడదు. ఈ ఫోటోగ్రాఫ్లో జాగ్రత్త పాటించాలి. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వస్తే మనకి అంటే 50 mm to 20 mm ఉండాలి. సైజ్ వచ్చేసి 30 KB to 70 KB ఉండాలన్నమాట. ఇది అప్పర్ కేజ్ లెటర్లో ఉండకూడదు, నార్మల్ రన్నింగ్ లెటర్లో ఉండాలన్నమాట. అది నార్మల్గా చేంజెస్ అయినాయి అన్నమాట అవి. ఓకే, ఇది అప్లికేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు చూసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది చూద్దామండి. సెలక్షన్ ప్రాసెస్ మనకు అప్లై చేశాక ఓకే, ఫస్ట్ ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఓకే, ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాలి. కట్ ఆఫ్ పెడతారు యాజ్ పర్ కేటగిరీ వైజ్గా. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసినట్లయితే దెన్ మనం CBT టెస్ట్ 2 రాయడానికి ఎలిజిబుల్ అవుతాము. అయితే ముందుగా ఈ CBT 1లో అసలు ఎగ్జామ్ ఏముందో సిలబస్ చూద్దాం. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది అన్నమాట. ఇది 90 minutes టైం ఉంటుంది. ఓకే, మీకు స్కైప్ వాళ్ళకైతే మీకు 120 minutes టైం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా మనం క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే మాత్రమే మనం దాన్ని ఆన్సర్ చేయాలి. లేదంటే మీకు ఇక్కడ 1/3 నెగిటివ్ ఎక్కువ ఉండడం జనరల్గా బేసిక్ ఏంటంటే 0.25 or 0.5 నెగిటివ్ మాత్రం ఉంటుంది వేరే ఎగ్జామ్స్. బట్ ఇక్కడ మీకు 1/3 అనేది కొంచెం ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మనకు రాలేయడం కాకుండా ఆన్సర్ తెలిస్తేనే పెట్టాలి అనమాట. అది ఓకే, ఇది CBT 1 ఎగ్జామ్. అయితే ఈ ఎగ్జామ్ మనం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. అది 90 minutes ఆఫ్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, జనరల్ రీజనింగ్ 35 క్వశ్చన్స్. ఓవరాల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది CBT 2 కూడా మీరు క్వాలిఫై అవుతే ఓకే. ఇక్కడ క్వాలిఫైయింగ్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్లిస్టెడ్ షెల్ బి 15 times టు ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ అగైన్స్ RRB. అంటే మీకు ఎలా క్వాలిఫై చేస్తారంటే మనకు ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో అవి కేటగిరీ వైజ్గా చూసుకొని వాటికి 15 times మీకు CBT 2కి క్వాలిఫై చేస్తారన్నమాట. ఇది మన గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఇది CBT 2 అన్నమాట. ఈ CBT 2 కూడా మీరు క్వాలిఫై అయ్యాక ఓకే, అప్పుడు మనకి ఏంటంటే 8 times ఆఫ్ ద వేకెన్సీస్ కేటగిరీ చూసుకొని అప్పుడు మీకు ఈ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై చేస్తారు. అదేంటంటే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అన్నమాట. మనకి టైపింగ్ వచ్చేసి ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్, 25 words per minute ఇన్ హిందీ. ఇది మనకు టైపింగ్ టెస్ట్ కూడా టైపింగ్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టైపింగ్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకు ఉంటుందా అంటే లేదు, ఓన్లీ 2 పోస్టులకు మాత్రం ఉంటుంది. ఆ 2 పోస్టులు అంటే కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, పేరులోనే ఉందండి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్లో మాత్రమే మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని పోస్టులకు మనకు కామన్గా ఉండేది ఏంటంటే ఈ 4 పోస్టులకు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఈ 2 మాత్రం కామన్గా ఉంటాయి. ఓకే, మనకు ఇది కూడా అయిపోయాక ఫైనల్గా మనకి ఏంటంటే సెలక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే మనకు ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చెప్పాం కదండి. అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఒకటే ఉంటే సరిపోదండి. దాంట్లో
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్, డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 50% మార్క్స్ రావాల్సిందే. అండ్ ఇందులో మీకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మాత్రం మీరు 50% మార్క్స్ లేకున్నా పర్లేదు. ఓకే, అది పోస్ట్ అన్ని పోస్టులు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. మీరు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ మాత్రం ఎస్సీ ఎస్టీ ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 50% లేకున్నా పర్లేదు అనమాట. ఓకే, అది ఓకే. అయితే ఇక్కడ ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా మీకు ఇక్కడ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. VIHI ఇక్కడ మీకు కింద ఇక్కడ మెన్షన్ అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగిందండి. యాజ్ పర్ దాని వైజ్ మీకు ఇక్కడ క్లియర్గా ఎవరు ఎలిజిబుల్ కాదని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా చూసుకొని మీరు ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ చూసుకొని అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఓవరాల్గా మనకు ఉన్న పోస్టులు ఏంటంటే 3445 పోస్టులు ఉన్నాయండి. అందులో సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 89 పోస్టులు ఉన్నాయండి. అయితే మనకు ఎక్కడైతే జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటాయో మీరు అక్కడ ఆ జోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాదు ఆ జోన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అది ఒకటి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మామూలుగా వేకెన్సీ సంబంధించండి. సో నేను చెప్పాను కానీ ఫైనల్గా మీకు ఏంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయిపోయాక ఫైనల్గా మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా అయిపోతే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండి. సో దీనికి సంబంధించిన కోర్స్ కోసం ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తక్కువ ప్రైస్కే బెస్ట్ కోర్స్ని పొందండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.